సమావేశం కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు టెండర్ పిలవడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. స్టేట్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి 16ను కలిపేందుకు 682 కోట్లతో టెండర్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీ కేబినెట్ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి మాతృమూర్తికి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి వెంటనే ఆయన ముఖ్యమంత్రి దగ్గర అనుమతి తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. కేబినెట్ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి కావచ్చు, పలు పనులకు సంబంధించి టెండర్లు ఇచ్చే అంశంపైన ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు కాగ్నిజెంట్ సంస్థకు విశాఖలో భూమి ఇవ్వడం అంశంపైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్లో ఒక 40 మంది ప్లానింగ్ అధికారులకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడబోతోంది. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కి 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనపైన కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ఇక 1,582.98 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 ఉద్యోగ అవకాశాలు ఈ కాగ్నిజెంట్ విశాఖలో అందించబోతోంది స్థానికులకు. అదేవిధంగా 49వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆర్డర్లు ఇచ్చేందుకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దీంతో పాటు ఈ విషయంలో తీసుకుంటే కనుక 882.47 కోట్ల రూపాయల జిఏడి టవరు, 1487.11 కోట్ల రూపాయలతో హెచ్ఓడి కార్యాలయాలు, అదేవిధంగా 13.03.85 కోట్ల రూపాయలతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి ఈరోజు టెండర్లు ఎక్కించుకున్న సంస్థలకు మంజూరు చేస్తూ కేబినెట్లో ఆమోదం తెలిపి వాటికి ఆ పనులను మంజూరు చేయబోతున్నారు. ఇక పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్గ్రేడ్ చేసేందుకు కూడా, అదేవిధంగా కొత్త పోస్టులు క్రియేట్ చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర ఇవ్వబోతున్నారు. అదే ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి గతంలో 50 లక్షల రూపాయల చొప్పున జరిగిన భూ కేటాయింపుల నిర్ణయం పైన పునఃసమీక్షించి చదరపు మీటర్కు రూపాయి చొప్పున ప్రతిపాదించి కొత్తగా మరలా వారికి భూ కేటాయింపులు చేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా కొత్తగా మరొక 7 అన్నా క్యాంటీన్ల నిర్మాణం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక 5, కుప్పం, అదేవిధంగా కుప్పంతో పాటు మరో చోట మొత్తం 7 ప్రాంతాల్లో కొత్తగా అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలోని పలు నిబంధనలకు సవరణలు చేస్తూ కూడా ఈరోజు కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలబోతుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించే అంశంపైన కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు పరిపాలనా అనుమతులు ఈరోజు మంజూరు చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సరార్దర్ కాటన్ బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుల రిపేర్కు సంబంధించి కూడా ఈరోజు నిధులు కేటాయిస్తూ కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. రాష్ట్రంలో కడప, సత్యసాయి జిల్లా, అదేవిధంగా విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో హైడ్రో, అదేవిధంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కూడా ఈరోజు కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలపబోతోంది. దీంతో పాటు క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 సంబంధించి కూడా ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు ఆ బిల్లుకు సంబంధించి. అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ సంబంధించి 2025 కూడా ఈరోజు కేబినెట్లో మంత్రిమండలిలో చర్చించి ఆమోదం ఇవ్వబోతున్నారు. 6,497 మినీ అంగన్వాడీ సెంటర్ల మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడేషన్ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సిఆర్డీ అథారిటీ నిర్ణయాలు, ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ప్రధానంగా ఈరోజు కేబినెట్లో మంత్రిమండలి ఆమోద ముద్ర వేయబోతోంది. అయితే కేబినెట్ 11 గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయినప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్కు వచ్చి ఇమీడియట్గా తన తల్లికి అనారోగ్యంగా ఉందనే విషయం తెలుసుకుని వెంటనే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి
హైదరాబాద్ హుటాహుటిని బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి అనుమతితో కేబినెట్ నుంచి ఆయన వెళ్లడం జరిగింది. మొత్తం మీద అమరావతి అదేవిధంగా వివిధ కంపెనీల రాకకు సంబంధించి ముఖ్యంగా కాగ్నిజెంట్ లాంటి దగ్గర ఐటీ కంపెనీలకు సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించి ఈ రోజు కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు కేబినెట్ లో తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.